బ్రేకింగ్ చూస్తున్నా మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును వ్యాన్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి చెందారు. ప్రమాదంలో మరో 31 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 6 మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో వ్యాన్ లో 46 మంది కూలీలు ఉన్నారని చెప్పి గుర్తించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ఇస్తామని తెలిపింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా తెలుసుకుందాం. రత్నకుమార్, అసలు ఇంత ఘోరమైన ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? క్షతగాత్రుల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఆశా, మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిక్లియా క్రాసింగ్ వద్ద రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రోల్ పంపు సమీపంలో 2 వాహనాలు ఢీకొనడంతో ఇప్పటికే 15 మంది చనిపోయారు. మరొక 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ప్రస్తుతం కొంతమంది పరిస్థితి అందులో విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డాక్టర్లు ఇన్సిడెంట్ పైన మాట్లాడటం జరిగింది. పికప్ వాహనం బోల్తా పడి అందులో 35 మంది ఉన్నారు. ఇందులోనే దాదాపు 15 మంది మరణించడం జరిగింది. ఇందులో మిగతా వారి పరిస్థితి విషమంగా ఉందన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ పికప్ వాహనంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు అనే విషయాన్ని గుర్తించారు. వాహనం అదుపు తప్పి ఎస్యూవి కారును ఢీకొట్టడంతోనే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ యొక్క ఘటన అనేది జరిగింది. ఇక దీనికి సంబంధించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ప్రమాదం పైన స్పందించారు. ధార్ జిల్లాలో ఇండోర్ అహ్మదాబాద్ జాతీయ రహదారిపై చికాల్దియా ఫాటా సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఆయన సంతాపాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కొంత ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపించింది. మరణించిన వారి కుటుంబాలకు దాదాపున 4 లక్షల రూపాయలను ప్రకటించారు. అలాగే గాయపడిన వారి కుటుంబాలకు ₹1,00,000, అలాగే స్వల్పంగా గాయపడిన వారికి 50,000 చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలంటూ ఆదేశాలను జారీ చేయడం జరిగింది. తార్కు వెళ్లి అక్కడ చికిత్స ఏర్పాట్లను పర్యవేక్షించే విధంగా అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కూడా సూచనలు ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఇన్సిడెంట్ కు సంబంధించి ఇది ఓవర్ స్పీడ్ కారణంగానే ఒక ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. అది కొద్దిగా పికప్ వెహికల్ అనేది ఓవర్ స్పీడ్ లో ఉండటం, ఒకసారిగా అదుపు తప్పి ఎస్యూ పైన పడడంతో ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. సో దాదాపు 20 మంది క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలోనే ఇందులో మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ రత్నకుమార్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.